లాకప్ డెత్ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇవాళ పిటిషన్ విచారణకు రీచ్ అవ్వకపోవడంతో రేపు విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. కేసును సీబీఐకి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలైంది. మరొకవైపు విచారణ నివేదికను న్యాయస్థానానికి సిట్ బృందం ఇవ్వనుంది. ఇక పరారీలో ఉన్న కానిస్టేబుల్స్ కోసం గాలింపు చేపట్టారు అధికారులు. కానిస్టేబుళ్లు బాబురావు, మురళీకృష్ణను 3 రోజుల పాటు సిట్ బృందం విచారణ జరిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, సాయికృష్ణ హెబియస్ కార్పస్ పిటిషన్ ఏపీ హైకోర్టు రేపటికి విచారణ వాయిదా వేసింది. గతంలో అంటే ఈ జూన్ నెలలో కనిపించకుండా పోయిన తర్వాత జూన్ 10వ తారీఖు సమయంలోనే హెబియస్ కార్పస్ పిటిషన్ ని సాయికృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో దాఖలు చేసింది. ఆ తర్వాత సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కు సంబంధించి సిట్టు నిర్ధారించడం, ఆ కేసులో నాగరాజు అరెస్ట్ అవ్వడం జరిగాయి. అయితే దానికి సంబంధించిన విచారణ ఇవాళ హైకోర్టు బెంచ్ మీదకి వచ్చింది, డివిజన్ బెంచ్ మీదకి. అయితే పిటిషన్ రీచ్ కాకపోవడంతో రేపటికి విచారణ వాయిదా వేశారు. రేపు ఈ అంశానికి సంబంధించి విచారణ జరగబోతోంది. సిబిఐకి ఈ కేసు అప్పగించాలన్న పిటిషన్ కి సంబంధించి కూడా రేపే విచారణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించి మురళీకృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి బాబురావుని పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళ నుంచి కొన్ని కీలక వివరాలు, మార్కాపురం ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సాయికృష్ణని విజయవాడ తీసుకొచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించిన వ్యవహారం, మొత్తం వ్యవహారం మీద వివరాలు సేకరిస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అరెస్ట్ ప్రక్రియ ఇవాళ లేదా రేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు హెడ్ కానిస్టేబుల్స్ ఈ కేసులో నిందితులుగా ఉన్న అశోక్ నానికి సంబంధించి గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అరెస్టు ప్రక్రియ, మరికొంతమందిని అరెస్ట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ 2-3 రోజుల్లో మరిన్ని అరెస్టులు సాయికృష్ణ కేసులో జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఇక సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్ కూడా జూలై 1వ తారీఖుకి వాయిదా పడింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.